నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. నిన్న మొన్నటి వరకు చెరువులు కుంటలు వెలవెలబోయాయి. నేడు గలగల పారుతున్నాయి. అయితే కొందరు వ్యక్తులు కుంటలకు గన్లు పెడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిలోని పీతిరికుంటకు ఓ వ్యక్తి గండి పెట్టాడట. అయితే దీనిపై రెవెన్యూ అధికారులు విచారణ కూడా జరిపారు. సదరు వ్యక్తిని మందలించినట్లు తెలుస్తోంది. అయితే నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకునేందుకు వారు స్వంత ఖర్చులతో కట్రాయి అడ్డుకట్ట వేశారు. చిన్ననీటి వనరులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రైతులు అంటున్నారు. ఇల్లు ఎంత చెర్ర గండి పెట్టిండు సార్. పీతురుకుంటా మాకు గడ్డబెల్లి పీతురుకుంటా అగో ఇంత మూతున్నాం, అగో పండుగలు ఎత్తున్నాం, అగో మా పిల్లగారు పట్టుకొచ్చాం, అగో పొలం అంతా రాండి గడ్డబెల్లికి రాండి. మా 50-60 ఎకరం అంతా ఎండిపోతుంది. పీతలు తింటే ఒంటికి మంచిదేనా? అవును, మంచిదే అంటున్నారు. ఇది పీతల సీజన్. వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఒక వర్షం పడిందంటే చాలు, చెరువులు కాలువల్లో ఈ పీతలు దర్శనమిస్తాయి. అయితే సంవత్సరానికి ఒకసారి వర్షాకాలం సీజన్ మాత్రమే ఇవి దొరుకుతాయి. వీటికి మార్కెట్లో భలే డిమాండ్ ఉంది. ఇవి బాలింతలు తింటే మంచిదంటున్నారు. బీపీ, షుగర్ లాంటివి కూడా తగ్గుతాయట. ఇవి మగవారికి శృంగారంలో మంచి టానిక్లా పనిచేస్తాయని పీతలు అమ్మేవారు చెప్తున్నారు. పీతల పులుసు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందంటున్నారు. పీతలలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయట. ఇవి తిన్నవారు ఆరోగ్యంగా ఉంటారని వారు నమ్ముతున్నారు. కొందరైతే వీటిని కాల్చుకుని తింటున్నారు. కరెంట్ గాలి తింటే మంచిది. పాలు పడతాయి. బీపీ షుగర్ ఏది ఉంటుంది. బాగా వేడి ఉంటుంది ఆనకాలం తింటే. ఎండాకాలం తినరు కానీ ఆనకాలం తింటే బాగా వేడిగా వస్తుంది. మంచిదేనా ఇది తింటే? అంత మంచిదే. ఎండ్రికాయలు తింటే బాలంతలకు మంచిది. బాగా వేడిగా ఉంటుంది, పాలు పడతాయి. ఏదైనా బీపీ, షుగర్ లాంటివి ఏవి ఉండవు. శరీరానికి చాలా మంచిది. సంవత్సరానికి ఒక్కసారి పడతాము. ఇది తినే చూడాలి, మంచిగా ఉంటుంది. ఎప్పటికైనా మేము కిలో 30-40 చొప్పున అమ్ముతాను. అది ఒక ఆనకాలమే దొరుకుతాయి. ఇక అప్పుడే మంచిగా ఉంటుంది, వేడి మంచిగా ఉంటుంది. ఈ నెల 31 వరకు ఓటరు నమోదు సవరణ నిర్వహించనున్నట్లు ఎంఆర్ఓ మధుసూదన్ చెప్పారు. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ ఆఫీసులో అంగన్వాడీ కార్యకర్తలు ఓటరు నమోదు సవరణ కార్యక్రమంలో ఉంటారు. ఓటర్ లిస్టులో తప్పులుంటే సరిచేసుకోవాలని అన్నారు.
కొత్త ఓటర్ నమోదు కొరకు సమావేశం ఏర్పడడం జరిగింది. కొత్త ఓటర్లు ప్లస్ ఓటర్ డోర్ నంబర్ తప్పుపడ్డా పేరు తప్పుపడ్డా అలాంటి సవరించుకోవడానికి ఇక్కడ సమావేశం ఏర్పడడం జరిగింది. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నేత ఊట్ల వరప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 30న పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపంలో జరిగే కార్యక్రమానికి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వివేక్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావులు హాజరవుతారన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, కార్యకర్తలను, యువజన కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నటువంటి వారు, డెలిగేట్స్గా గెలిచినటువంటి వారు, అసెంబ్లీ కమిటీ సభ్యులు వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, గౌరవ శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు వివేకానంద్ గారు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. దుబ్బపల్లి నుంచి మరి వాళ్ళను యూత్ కాంగ్రెస్ సభ్యులంతా కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అమర్చంద్ కళ్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇటు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా, నాయకులను, కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానిస్తాను. కాబట్టి మేము నేరుగా చెప్పలేకున్నా ఈ మీడియా ద్వారా కాబట్టి ఇదే పిలుపుగా భావించి మీరు అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. టీఆర్ఎస్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శిగా కాంపల్లి నారాయణ నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు మందుల శామ్యుల్ ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. నియామకానికి సహకరించిన నేతలకు కాంపల్లి నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షునిగా పసెట్ల రవీందర్ను నియమించినట్లు జిల్లా చైర్మన్ ఆనంద్ ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. నియామకానికి సహకరించిన నేతలకు రవి కృతజ్ఞతలు తెలిపారు. బీసీసీఎల్ మండల అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు ఎంపీ వివేకానంద్ గారికి, అలాగే మా గీట్ల ముకుందరెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు నుండి దామ ఆనంద్ గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మండలంలోని అందరు బీసీ నాయకులను కలుపుకొని త్వరలోనే మండల కమిటీకి ఆమోదం కోసం బీసీ నాయకులతో, సీనియర్ నాయకులతో కమిటీ వేస్తానని తెలుపుతున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.